హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చికెన్లో నోరూరించే గోంగూరను వేసి చికెన్ పచ్చడిని చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 350 గ్రామ్స్ బోన్లెస్ చికెన్తో చేస్తున్నా. గోంగూర వేసి పచ్చడి చేసినా కూడా ముక్క అనేది గట్టిగా లేకుండా ముక్క మెత్తగా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని స్పైసెస్ని వేసుకొని, అలాగే పసుపు, ఆవాలు, కొన్ని జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలని వేసుకొని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని సైడ్కి అలా లో ఫ్లేమ్లో ఫ్రై అవనిద్దాం. ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో గోంగూరని ఫ్రై చేసుకోవాలి. గోంగూర వేసిన 1 మినిట్కే చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఈ మెల్ట్ అయిన గోంగూర ముద్దని చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఓ 5 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోతుంది ఇందులో. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని కలుపుకుంటున్నా. అలాగే కారం కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గోంగూర పులుపుకి ఇంకొంచెం పులుపుని యాడ్ అవటం కోసం ఒక 2 నిమ్మకాయల రసం అయితే పిండుకుంటున్నా. ఇందులో పిండుకొని నూనె అనేది సరిపడా చూసుకొని కొద్దిగా వేడి చేసుకొని నూనె పోసుకుంటున్నా. ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు 4 వైపులా కలిసేటట్టు కలుపుకొని ఒక గాజు జారులోకి వేసుకుంటే నెల రోజులైనా ఖరాబు కాదండి, ఉంటుంది. కానీ నెల రోజులు ఎక్కడ ఉంచుతాం మనం? వారం రోజులే తినేస్తాం. అలా ఉంటుంది టేస్ట్. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.